డే 4 షూట్‌లో చాలా 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 అప్డేట్స్ ఉన్నాయి. ఒక కంటెస్టెంట్ డైరెక్ట్‌గా హౌస్‌లోకి వెళ్ళిపోవడానికి చాలా వెరీ వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. ఆ కంటెస్టెంట్ ఎవరనేది చెప్తాను. మీరు లాస్ట్ వరకు చూస్తే ఎగ్జాక్ట్‌గా 3 రోజుల కిందట మనం ఏ వీడియో అయితే చేసామో అదే ఈరోజు ఎపిసోడ్‌లో వచ్చింది. ఎపిసోడ్ 5లో అసలు రీజన్‌లు లేకుండా కొంతమందిని తీసేశారు అని ముందుగానే చెప్పేసాం. అంటే స్టేజ్ మీద ముందరికి రమ్మని చెప్పేసి వాళ్ళని ఎలా రిమూవ్ చేశారనేది కూడా మనం పాత వీడియోలో మాట్లాడుకున్నాం. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. బట్ ఈ వీడియో మాత్రం చాలా సీరియస్గా మాట్లాడాలనుకుంటా ఉన్నా కొన్ని విషయాలలో కొన్ని పాయింట్ల గురించి. అండ్ మిగిలిపోయిన ఏదైతే కంటెస్టెంట్స్ ఉన్నారో టాప్ 15కి తీసుకోవడానికి వాళ్ళందరికీ ఏ టాస్క్లు పెట్టారు, అసలు ఎలా కన్సిడర్ చేశారు, అంటే కొంతమంది పాయింట్స్ కూడా దీంట్లో పెట్టి మాట్లాడాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక గ్రీన్ వచ్చిన వాళ్ళని ఉంచుకొని 2 గ్రీన్ వచ్చిన వాళ్ళని కూడా పంపించేసి, అంటే ఫస్ట్ 2 గ్రీన్స్ ఇచ్చేది మీరే, మళ్ళీ 1 గ్రీన్ ఇచ్చేది మీరే. అంటే 1 గ్రీను 2 గ్రీన్స్కి డిఫరెన్స్ ఉంది కదా. సో 2 గ్రీన్స్కి ఎక్కువ వాల్యూ ఉంటుందా, 1 గ్రీన్కి ఎక్కువ వాల్యూ ఉంటుందా? ఎందుకంటే అవి వాళ్ళు ఇచ్చిన గ్రీన్సే. సో వాళ్ళు ఇచ్చిన గ్రీన్స్ 2కి కోర్స్ 2 గ్రీన్స్ ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. కానీ 2 గ్రీన్ వాళ్ళని పంపించేసి 1 గ్రీన్ వాళ్ళని పెట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. బట్ ఎపిసోడ్ 5 గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫస్ట్ పార్ట్ అంతా ఆడిషన్స్ జరిగింది. తర్వాత మళ్ళీ స్టేజ్ మీదకి సెలెక్ట్ చేయడం అంతా జరిగింది, మాట్లాడుకుందాం. ఓవరాల్గా అయితే ఎపిసోడ్ 5లో అసలు జనాలని ఎలా బోల్తా కొట్టించారనేది మాట్లాడుకుందాం. అంటే జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలు తిట్టుకోకుండా జడ్జెస్ ఎలాంటి డిసిషన్ తీసుకున్నారనేది కూడా మాట్లాడతాను. సో సుత్తి లేకుండా. సో వీడియో చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి లైక్ చేయండి, ఎందుకంటే చాలామంది లైక్ చేయకుండా చూస్తూ ఉన్నారు. సో లైక్ చేస్తే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కోర్స్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే గాయ్స్, దిస్ ఈస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో కోర్స్ నేను ఇప్పుడే ఎపిసోడ్ చూశాను. సో టైం వచ్చేసి ఇప్పుడు 1:39 అవుతా ఉంది, మిడ్ నైట్. సో ఈ టైంలో వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది ఎపిసోడ్ 5 గురించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అండ్ ఎండింగ్లో కూడా నేను ఇంకా కొన్ని మంచి అప్డేట్స్ ఇస్తాను. ఎవరైతే టాప్ 15 మెంబర్స్కి ఎల్లో కార్డ్స్ ఇస్తూ ఉన్నారు, స్టార్స్ ఇస్తూ ఉన్నారో ఆ అప్డేట్ కూడా చిన్నగా లైట్గా ఇస్తాను. సో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఎపిసోడ్ 5 గురించి మాట్లాడుకుంటే జడ్జెస్ అందరూ స్టేజ్ మీదకి రావడం, శ్రీముఖి ఇన్వైట్ చేస్తుంది. ఈసారి కొంచెం అభిజిత్ మాటలు ఎట్లుంటాయంటే రోజు ఫైర్ అయిపోతా ఉంది, రోజు ఆర్గ్యుమెంట్స్ అయిపోతా ఉన్నాయి. ఈరోజు కొంచెం జోష్లో కొంచెం నవ్వుదాము, కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్దాము అని చెప్పేసి షో స్టార్ట్ అవ్వక ముందే చెప్తారనమాట. అంటే ఇంకా ఎవరిని పిలవక ముందుకే. సో ఈరోజు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మోస్ట్లీ నవ్వుకుందాం బాగా మోస్ట్లీ అన్నట్లు మాట్లాడతారు. సో ఎవరి సీట్లో వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు. ఫస్ట్ ఆడిషన్స్కి వచ్చింది ఎపిసోడ్ 5లో జ్యోష్నా రెడ్డి. సో జ్యోష్నా రెడ్డి చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నారు. సో ఆ క్యూట్నెస్ మాటలు, సో ఆ మాటలలో చెప్పే నిజాలు, ఆ నిజాల వెనుక ఉన్న బాధలు, ఆ బాధల వెనుకలు ఉన్న ఎన్నో జ్ఞాపకాలు, సో ఇలా చాలా 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 చెప్పారు. బట్ కావాల్సింది ఇవి కాదు కదా. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అంటే, అగ్ని పరీక్ష 2లో పార్టిసిపేట్ చేయాలంటే కావాల్సింది ఇవి కాదు. సో ఏవి కావాలి, ఎలా కావాలి, ఎలా టెస్ట్ చేస్తే కావాలో, ఎలా టెస్ట్ చేస్తే వస్తాయి అనేది జడ్జెస్కి బాగా తెలుసు కోర్స్. బట్ జడ్జెస్ మాత్రం ఎలాంటివి అడుగుతూ ఉన్నారంటే వాళ్ళ స్టోరీ, అంటే ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని చెప్పేసి మాట్లాడుకుంటే ఆవిడ పేరు జ్యోష్నా రెడ్డి. ఆవిడ కర్నూలు నుంచి వచ్చింది. సో కర్నూలు నుంచి వచ్చింది ఆవిడ, ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఒక అన్న, ఒక అమ్మ, ఇద్దరైతే ఉన్నారు. సో నాన్న చిన్న ఫ్యామిలీ అట్లా ఉండడం వల్ల ఒకానొక స్టేజ్లో ఆమె వాళ్ళ నాన్నగారితో చాలా బాండ్, చాలా ర్యాప్ ఉంటుంది. అంటే ఎందుకంటే వాళ్ళ నాన్నగారు బిగ్ బాస్కి పిచ్చ ఫ్యాన్ అంట. సో వాళ్ళు కొట్టుకుంటా ఉంటే, అంటే బిగ్ బాస్ హౌస్లో కొట్టుకుంటా ఉంటే కూడా చూసి నవ్వుకునేంత ఫ్యాన్ అంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఎవరైతే జ్యోష్న అనే పర్సన్ వచ్చారో వాళ్ళు కొట్టుకుంటే నవ్వుతా ఉన్నావు ఏంటన్నా అని చెప్పేసి చాలా 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 ర్యాపో వాళ్ళ ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ఎలా ఉంటుందంటే ర్యాపో నిజంగా చాలా క్యూట్గా అనిపిస్తుందంట. అంత మంచిగా ఉండే వాళ్ళ లైఫ్లో ఒకానొక టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ ఎదురైంది. ఎందుకంటే ఆయనకి అంత పిచ్చి బిగ్ బాస్ అంటే, బిగ్ బాస్ చూడడం, బిగ్ బాస్లో కొట్టుకున్న నవ్వడం, బిగ్ బాస్ అంటే 24/7 లైవ్ కూడా చూసేవాళ్ళంట వాళ్ళ ఫాదర్. సో అలా ఆవిడ అనుకుందంట, నేను కూడా బిగ్ బాస్లోకి వెళ్తే టాప్ 10కి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతావు, నువ్వు స్టేజ్ మీదకి వచ్చి ఏం మాట్లాడుతావు, అమ్మ అయితే ఎలా ఎమోషనల్ అవుతుంది, ఏం టిప్స్ ఇస్తారు అని చెప్పేసి రిహార్సల్ చేసుకునే వాళ్ళంట, అట్లా ఊహించుకునేదంట. సో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఈ అవకాశం ఈరోజు దొరికింది ఆవిడకి. అగ్ని పరీక్ష ద్వారా హౌస్లోకి వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఫాదర్ పైన నుంచి చూస్తూ ఉంటారు ఇవన్నీ అని చెప్పేసి అనగానే అందరూ కొంచెం ఎమోషనల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ నో మోర్, వాళ్ళ ఫాదర్ అయితే లేరు.
అప్పుడు అనుకున్నప్పుడు 2024 టైంలో వాళ్ళు అలా అనుకున్నారంట. నేను వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అప్పుడు వాళ్ళ ఫాదర్ ఉన్నారు. తర్వాత వాళ్ళ ఫాదర్ లేరు. ఇప్పుడు ప్రజెంట్ ఆవిడ బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టేజ్ మీద ఉన్నప్పుడు. సో అక్కడ కొంచెం అందరు ఎమోషనల్ అవుతారు. సో మరి ఫాదర్ లేరు కదా, మరి నువ్వు లాస్ట్ సీజన్ ఎందుకు రాలేదని బిందు గారు అడుగుతారు. దానికి కారణాలు ఒక బ్యాడ్ స్టోరీ ఉంది అని చెప్పి స్టార్ట్ చేస్తుంది. ఇంకా బ్యాడ్ అంటే మనం ఊరుకుంటారు జ్యూరీస్ అసలే ఊరుకోరు. దట్టు అందులో ఇంకా బిందు గారు నవదీప్ గారు అయితే ఇంకా రెడీగా ఉంటారు. ఇంకా శ్రీముఖి అయితే ఎక్స్ట్రీమ్లీ రెడీగా ఉంటుంది. అభిజిత్ గారిని అంత ఇన్వాల్వ్ అవ్వరు, కానీ నాకు బ్యాడ్ స్టోరీ ఉంది, నేను దానివల్లే రావట్లేదు అని చెప్పేసి అంటే ఇంకా అఫ్కోర్స్ అడుగుతారు, మాకు అదే కావాలి అంటాడు నవదీప్ గారు. సో ఇంకా అదేంటి అంటే అఫ్కోర్స్ నువ్వు ఇంత మెలికలు తిరుగుతూ ఉన్నావు అంటే అఫ్కోర్స్ అది బాయ్ ఫ్రెండ్దే అయింటుంది. ఏమైంది ఏంటి అని చెప్పేసి అడిగితే స్టోరీ చెప్తుంది. ఇట్లా బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, కొంచెం పడట్లేదు, మాకిద్దరికి సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి అలా అలా ఉన్నప్పుడు ఇవి కాదు కదా ఇంకా కావాల్సింది మాకి అని చెప్పేసి జడ్జెస్ అనగానే మళ్ళీ తర్వాత మీకు ఒక సీక్రెట్ చెప్పనా అంటది. అంటే ఏంటంటే మా ఫాదరు ఎవరికి తెలియకుండా నేను మా ఫాదరే నాకు బీర్ తెచ్చారు అంటది. బీరా? అదే ఇంకా బీర్ తెచ్చారంట వాళ్ళ ఫాదరు. వాళ్ళ అమ్మగారు లేరంట, వాళ్ళ అన్నగారు కూడా లేరంట, ఎక్కడో ఊరికి వెళ్ళిపోయారంట. సో వాళ్ళ నాన్నే ఆవిడకి బీర్ తీసుకొని వస్తే వాళ్ళు ఇంకా అది ఇంకా బీర్ తెచ్చారంటే ఇంకా తాగకుండా ఉంటారు చెప్పండి. సో అలా అదొక సీక్రెట్ అంట. అండ్ ఇంకా ఆవిడకి టాస్క్లు ఇవ్వాలి కదా, చెప్పిన సీక్రెట్ అది. సీక్రెట్ ఒక్కటే చెప్తే సరిపోదు కదా, సో ఆవిడ టాస్క్లు కూడా పెట్టాలి. సో టాస్క్లు కూడా పెడితే ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఏ టాస్క్లు అయితే కంప్లీట్ చేస్తుంది, ఏ టాస్క్లు అయితే ఆమె పర్ఫార్మెన్స్ చేస్తుంది అన్నప్పుడు శ్రీముఖి ఒక పోస్టర్ ఇస్తుంది ఆవిడ చేతికి. అంటే దాంట్లో ఒక బైక్ ఉంటుంది అనమాట. ఆ బైక్ ఇప్పుడు అభిజిత్కి నవదీప్కి సేల్ చేయాలని చెప్పేసి. సో వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి వాళ్ళిద్దరికి సేల్ చేసి నువ్వు ఆ డబ్బులు తీసుకోవాలన్నట్లు. సో ఆ బైక్ చూస్తూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఈ బైక్ మీరు ఎక్కడ చూసిందరు, ఓల్డేజ్ మోడల్, వింటేజ్ మోడల్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నవదీప్ గారికి చెప్తా ఉంటుంది. నవదీప్ గారు దానికి అమ్మాయిలను వేసుకొని తిరగొచ్చా, ఒక వీధిలో వెళ్తే అమ్మాయిలు పడతారా అని క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. అఫ్ కోర్స్ మీరు ఆ బైక్ మీద తిరిగితే అమ్మాయిలు పిచ్చెక్కి పరిగెడతారు మేము వెనకాలన్నట్లు ప్రమోట్ చేస్తుందంట. అంటే ఆమెకి మార్కెటింగ్ స్కిల్స్ లైక్ కంటెంట్ క్రియేటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంట. సో అలా మార్కెటింగ్ అన్న కంటెంట్ అన్న ఇష్టంతో అలా మార్కెటింగ్ చేయమంటారు ఆ బైక్ని. ఆవిడ ప్రైస్ అంటే నవదీప్ నేను 50,000 15,000 అని తగ్గుకుంటూ లాస్ట్ 15Kకే కొంటా అంటాడు. 15Kకి కొనడం నీకు తెలియదులే ఊకో అని చెప్పేసి శ్రీముఖిని అంటది. తర్వాత మళ్ళీ అభిజిత్ దగ్గరికి వెళ్ళి బైక్ చూపించిన తర్వాత అంటే బైక్ చూపిస్తారు, ఏదో డొక్కు బైకు. ఆ డొక్కు బైక్ చూపించిన తర్వాత అభిజిత్ అమ్మయ్యా నాకు 1.5 సేవ్ చేసాను, ఆ బైక్ ముందే చూపించుండింటే నేను ₹1 కూడా ఇచ్చేటోని, థ్యాంక్స్ అని చెప్పేసి అనగానే అయ్యో అలా అంటారేంటి, ఆ బైక్ చాలా వింటేజ్ మోడల్ బైక్ అది అంటే అవునా, మరి నువ్వు రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళావు, మరి 15Kకి అమ్మేసుకున్నావు, నా దగ్గరకు వచ్చింటే మినిమం నేను ఆ ఫోటో చూడకుండా నేను 1.5 ఇచ్చేసేటోని అని చెప్పేసి అన్నట్టు మాట్లాడతాడు. సో అలా వాళ్ళు మంచిగా అనిపిస్తుంది. ఈవిడ ఎంటర్టైన్మెంట్ చేయడం ఎవ్రీథింగ్ బాగా నచ్చుతుంది. ఆ తర్వాత ఇంకా నవదీప్ అఫ్ కోర్స్ ఆవిడ కామెడీకి, ఆవిడ చేసే అల్లరి పనులకి గ్రీన్ ఇచ్చేస్తాడు. అండ్ తర్వాత అభిజిత్ కూడా గ్రీన్ ఇచ్చేస్తాడు. బట్ బిందు మాత్రం నాకు నువ్వు ఎందుకో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తా ఉన్నావు, నెక్స్ట్ రౌండ్లో నిన్ను చూడాలనిపిస్తా ఉందని చెప్పేసి కోర్స్ ఇంకా చెప్పిన డైలాగే చెప్పి వీళ్ళు సాగు కొడతా ఉన్నారు, బోర్ కొడతా ఉంది ఆ డైలాగ్ నాకు. సో ఇంకా అలా మొత్తానికి ఒక రెడ్ ఇస్తారు, 2 గ్రీన్స్ ఇచ్చి నెక్స్ట్ రౌండ్కి చూద్దాం చెప్పేసి నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ చేస్తారు. అండ్ ఈవిడ తర్వాత వచ్చిన కంటెస్టెంట్ ఫూటా. మీ అందరికీ తెలిసిందే ఫూటా ఉన్నాడా లేదా, జాపనీస్ టోక్యో అంటా ఉన్నారు, యూఎస్ఏలో ఉంటాడు, తీసుకున్నారా ఏంటి కొంపదీసి, ఇండియన్స్కే కదా ఈ షో, అగ్రిమెంట్స్లో ఉన్నాయి కదా, ఇండియన్సే తీసుకోవాలి, ఇండియన్ సిటిజన్షిప్, ఇండియన్ ఆధార్ కార్డో లేకపోతే ఇండియన్లో ఉండే వాళ్ళకి మాత్రమే కదా ఈ షో అని చెప్పేసి అన్ని అగ్రిమెంట్స్ అన్ని రూల్స్ పెట్టారు, ఇప్పుడు ఎలా తీసుకుంటారు ఫూటాని అని చెప్పేసి చాలా 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 మంది క్వశ్చన్లు వేస్తూ ఉన్నారు. బట్ ఫూటా యాక్చువల్లీ అయితే లేడు, అంటే ఆఫ్టర్ టాప్ 15లో అయితే లేడు. బట్ ప్రజెంట్ ఎపిసోడ్ 5 అయితే వచ్చాడు. ఎపిసోడ్ 5లో ఏం చేశాడు అంటే ఫూటా రావడమే తన ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాడు. ఏమని, నేను టోక్యో నుంచి వచ్చాను, నేను తెలుగు నేర్చుకుంటున్నాను, తెలుగులో మాట్లాడుతూ ఉన్నాను, ట్రై చేస్తూ ఉన్నాను, ఇంకా రోజుగా కొత్తగా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాను అని చెప్పేసి తన మాటల్లో తను చెప్తా ఉంటాడు. కోర్స్ మీరు ఏం చేస్తారు అని చెప్పేసి ఫూటాని అడిగితే నేను ఐఎమ్ ఏ డ్రమ్మర్, సో నేను డ్రమ్స్ ప్లే చేస్తూ ఉంటాను అని చెప్పేసి అనగానే డ్రమ్ స్టిక్స్ ఇంకా మన నవదీప్ గారు డ్రమ్ స్టిక్స్ ఇచ్చి సరే ఒక డ్రమ్ మీద ఒకసారి ఇట్లా ప్లే చేయండి అని చెప్పేసి అంటే ఏదో అని కొడతాడు. సో అలా కొట్టిన తర్వాత
వీళ్ళేమంటారంటే మేబీ మీరు ఈ సీజన్ మొత్తం తెలుగు నేర్చుకొని నెక్స్ట్ సీజన్లో వచ్చిందంటే బాగుండు అని అభిజిత్ చెప్పేసి రెడీ చేస్తాడు. అండ్ బిందు కూడా మేబీ మీరు అదే చూసి నింటే బాగుందని చెప్పేసి అదే రీజన్తో సేమ్ రెడీ చేస్తుంది. బట్ అభిజిత్ మాత్రం చూస్తాను మిమ్మల్ని చాలా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నారు, సో మీరు అంత ప్రయత్నించి ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి నేను నెక్స్ట్ రౌండ్లో కూడా చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి గ్రీన్ ఇస్తాడు. సో అలా ఫూటా కూడా నెక్స్ట్ రౌండ్కి 1 గ్రీన్తో ముందుకెళ్తాడు. దాని తర్వాత వచ్చేది థర్డ్ అభిజ్ఞ. సో అభిజ్ఞ వచ్చేసి మంచి డ్యాన్స్ చేసుకుంటూ వస్తుంది, మంచిగా బాగా మాట్లాడుతుంది. సో చాలా ఎంటర్టైన్మెంట్ తింగరి, సో చదువుకున్న తింగరామే అని చెప్పేసి అనొచ్చు. సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సను. సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ గురించి ఇంట్రడక్షన్ అడుగుతారనమాట. నువ్వు ఏం చేస్తావు, ఎక్కడ ఉంటావు, ఆర్ యు మ్యారీడ్ అంటే ఎస్ మ్యారీడ్. అంటే ఏం చేస్తావు అంటే నేను టాప్ ఎంఎన్సి కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాను. అంటే మరి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అంటే అరేంజ్ మ్యారేజే, కానీ నేను మా హస్బెండ్తో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాను. రిస్ట్రిక్షన్ ఇన్ ద సెన్స్ ఓపెన్ అప్, అంటే తను ఎలా ఉండాలనుకుంటా ఉంటుంది అంటే ఫ్రీగా ఉండాలి అని చెప్పేసి మైండ్ సెట్ అనమాట. ఆవిడ ముందే చెప్పేసిందంట. నేను ఆవిడే కాదు వాళ్ళ హస్బెండే ముందే చెప్పారంట, నీకు ఎలా ఉండాలంటే అలా ఉండు, ఏం నచ్చితే అది చెయ్యి, ఏం చేయాలనుకుంటున్నావు అది చేసేసేయి, నీకు నేనున్నా అని చెప్పేసి అంటాడంట. ఈవెన్ కుకింగ్ కూడా ఇంట్లో ఆయన చేస్తే ఈవిడ తిని పెడతాదంట, అంతే. సో సపోర్టివ్ హస్బెండ్ అంట. సో చాలా సపోర్ట్ తీసుకొని చెప్పేసి సపోర్ట్ అది అని చెప్పేసి తీసుకుంటాడంట. తర్వాత వీడికి ఖాళీగా ఉంచుతా ఉన్నందుకు చేతులు అల్లాడిస్తూ తల ఊపుతూ అది ఇది అని చెప్పేసి ఆన్సర్లు చెప్తా ఉంటే చేతులు కట్టుకో, తల ఊపకుండా మాట్లాడు అంటే అలా ఎలా మాట్లాడతారు అని చెప్పేసి జోకులు వేసుకుంటా చాలా ఫన్నీగానే చెప్తుంది. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఈ విషయంలో కూడా. కానీ శ్రీముఖి ఓకే ఉండదు కదా, శ్రీముఖి ఏదో ఒకటి పుల్ల పెట్టకపోతే నిద్ర రాదు శ్రీముఖికి. సో అక్కడ ఉన్న 2 పాట్స్ ఉంటాయి, సో కుండలు, ఆ కుండలు 2 చేతిలో పెట్టుకో అని చెప్పేసి తీసుకో అంటది. తీసుకున్న ఆవిడ చేతిలో పెట్టుకుంటే ఆ ఉన్న ఖాళీగా ఉన్న కుండల్ని కూడా ఊరికే ఉండని దాంట్లో వచ్చి వాటర్ నింపడం, ఆ వాటర్ని మంచిగా హోల్డ్ చేయి, నువ్వు బరువు పట్టుకో, మాటలు ఒక్కటే కాదు చేతుల్లో కూడా ఉండాలి అని చెప్పేసి శ్రీముఖి రెచ్చగొడతా ఉంటుంది ఒక పక్క. ఇంకా ఆవిడ హోల్డ్ చేస్తూనే ఉంటుంది. సరే మీ అన్ని ఆన్సర్లు బాగానే ఉన్నాయి, బట్ ఇది కాదు కదా కావాల్సింది, మీరు ఇంకేం చేస్తారు అని చెప్పేసి అడగండి, నేను డ్యాన్స్ కూడా చేస్తాను అంటే సరే ఓసారి ఆ కుండల్ని పట్టుకొని డ్యాన్స్ చేయండి అంటే ఓ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి వచ్చిన అట్లా ఆ సాంగ్కి డాన్స్ కూడా వేస్తుంది అనమాట. చాలా మంచిగానే వేస్తుంది. సో 2 హ్యాండ్స్ మీద పాట్స్ పెట్టుకొని మళ్ళీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అయిపోయిన తర్వాత ఐఐటిజీలో ఉందంట ఆవిడ. అంటే నవదీప్ నేను కూడా చేసా అంటే మీరు ఎగ్జామ్ రాసారా అంటే నవదీప్ అంటాడు నేను రాయలేదు అంటది. అక్కడ జోక్ అదొక జోక్ బాగుంటుంది. అలా ఆవిడ కంప్లీట్ చేస్తా ఉన్న టాస్క్ల టైంలో మళ్ళీ శ్రీముఖి ఇంకో క్వశ్చన్ అడుగుతుంది. నువ్వు ఈ పాట్స్నే మోయలేకపోతా ఉన్నావు, హౌస్లోకి వెళ్ళి ఎలా వాళ్ళతో ఫైట్ చేస్తావు, ఎలా గెలుస్తావు, ఎలా ఆడి నెగ్గుతావు అంటే గెలిస్తే ఒక్కటే ఆడినట్టు కాదు కదా, ఓడినా కూడా ఆడినట్టే కదా అని చెప్పేసి డైలాగ్ వేస్తే జడ్జెస్ అందరూ కింద పడి నవ్వుకుంటారు. అంటే అంత ఘోరంగా ఉంటుంది ఆ జోకు. ఇస్తేనే గేమా, ఓడిపోతే గేమ్ కాదా, ఓడిపోతే గేమ్ ఆడినట్టు కాదా అని చెప్పేసి అనడంలో కరెక్ట్ ఉంది. ఎందుకంటే గెలిస్తేనే గేమ్ కాదు, ఓడిన కూడా గేమ్ ఆడినట్టే. అది కాకుండా ఆవిడ ఏదైతే ఆన్సర్ చెప్తుందో మొత్తం స్ట్రైట్ ఫార్వర్డ్గా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. అది చాలా బాగా నచ్చింది. ఆవిడ ఏం చేయగలుగుతారనేది ఓపెన్గా చెప్తా ఉంది. అది కదా బిగ్ బాస్ షో అంటేనే పర్సనాలిటీని బిల్డ్ చేస్తుంది. అండ్ రియాలిటీ షో ఆవిడ రియల్గా ఉందని చెప్పేసి నమ్ముతా ఉన్నారు వీళ్ళు. సో అందుకు అభిజిత్ గ్రీన్ ఇచ్చేస్తాడు మొహమాటం లేకుండా, బిందు కూడా గ్రీన్ ఇచ్చేస్తుంది మొహమాటం లేకుండా, నవదీప్ కూడా గ్రీన్ ఇవ్వడానికే, బట్ డైరెక్ట్ పంపిస్తే ఇంకా ఏదో చూడాలి టాస్క్లు అది అని చెప్పేసి రెడ్ ఇచ్చి ఆవిడని కూడా హోల్డ్లో పెట్టి నెక్స్ట్ రౌండ్కి అయితే పంపించేస్తారు. సో అలా మొత్తానికి 3 కంటెస్టెంట్లు అయిపోయిన తర్వాత మల్టిపుల్ క్లిప్ వస్తుంది. ఇది ఎందుకు వచ్చిందో ఈసారి నాకు అర్థం కావట్లేదు. మొన్నటిదాకా 2 ఎపిసోడ్లు ఏమో మల్టిపుల్ చూపించేసి అందరినీ రిజెక్టెడ్ అని పంపించేశారు. మళ్ళీ అగైన్ మల్టిపుల్ ఫేసెస్ని వాళ్ళ క్లిప్స్ని యాడ్ చేసి మళ్ళీ చూపిస్తూ ఉన్నారు. నాకు ఇది ఎలా ఉందంటే ఏదో రొటీన్ ఏదో డ్రామా ప్లే చేసి ఫస్ట్ అంతా ఎంటర్టైన్మెంటో లేకపోతే అగ్రెషనో చూపించి మళ్ళీ లాస్ట్లో అగ్రెషనో ఎంటర్టైన్మెంట్ చూపించి మధ్యలో వీళ్ళు ఏదో పనికి రారు, వీళ్ళు ఏదో గాలికి వచ్చినారు, వీళ్ళకి ఏదో టైంపాస్కి వచ్చినారు అనే వాళ్ళని పెట్టినట్టు వాళ్ళు ఎడిట్ చేసి వాళ్ళ ముక్కల్ని అక్కడక్కడ పెడతా ఉంటే నాకు అదే థాట్ వస్తూ ఉంది. సో వచ్చిన ప్రతి ఒక్కరిని మల్టిపుల్ ఏవైతే క్లిప్స్ చూపిస్తూ ఉన్నారో వాళ్ళవి 5-6 మెంబర్స్ రిజెక్టెడ్. వాళ్ళని ఎందుకు అడుగుతా ఉన్నారు తెలియదు. వాళ్ళు చూస్తే బయటకు వచ్చిన తర్వాత వీడియోలు చేసి పెడతా ఉన్నారు, మాకు 20 మినిట్స్ ఇవ్వలేదు, మాకు 10 మినిట్స్ ఇవ్వలేదు, మాకు 2 మినిట్స్ కూడా ఇవ్వలేదు. సరే మాకు 30 మినిట్స్ వచ్చినా మాకు 2
గ్రీన్స్ వచ్చాయి. అయినా కూడా మమ్మల్ని రిమూవ్ చేసేస్తా ఉన్నారు. ఒక్క గ్రీన్ వచ్చిన వాళ్ళని పెట్టుకున్నారు. ఇదేం రూలో లేకపోతే ఇది స్క్రిప్టా అర్థం కాక చాలామంది బయటకు వచ్చి వీడియోలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ మల్టిపుల్ క్లిప్స్ యాడ్ చేసి వాళ్ళని ఏదో రిజెక్టెడ్ అని పంపించే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నాకు పూర్తిగా నచ్చలేదు. అండ్ ఈ మల్టిపుల్ రిజెక్షన్ తర్వాత వచ్చిందే హేమంత్. నెక్స్ట్ కంటెండర్ ఎవరైతే ఉన్నారో ఆయన హేమంత్. సో ఆయన స్టేజ్ మీదకి వస్తాడు, డ్యాన్స్ చేసుకుంటూ వస్తాడు, ఫ్లవర్స్ పట్టుకొని వస్తాడు. ఫ్లవర్స్ తీసుకొని ఏంట్రా ఫ్లవర్స్తో వచ్చావు అని చెప్పేసి శ్రీముఖి క్వశ్చన్ చేస్తుంది. ఫ్లవర్స్తో వచ్చావు ఏంట్రా అంటే ఇది ముగ్గురు జడ్జెస్కి ఇవ్వడానికి నేను తెచ్చాను అంటే, మరి ఇక్కడ నేను నా చేతుల్లో కూడా ఓటు ఉంటుంది గుర్తుపెట్టుకో అని చెప్పేసి, అంటే ఆవిడకి కూడా పువ్వులు, ఆవిడకి కూడా ఫ్లవర్ ఇవ్వాలి అని చెప్పేసి అలా ఒక డైలాగ్ వేస్తుంది. మనోడు జోబులో ఉంది, నీకు కూడా తెచ్చా, ఇస్తా, టైం వచ్చినప్పుడు ఇస్తా, దానికి టైం ఉంది అనే కైండ్లో ఆన్సర్ ఇస్తాడు. స్టేజ్ దగ్గరికి వెళ్తాడు. స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఫస్టే గులాబీ పువ్వు తీసుకొని ఆ పువ్వు ఏమో ఆ మేడం గారి ముందర బిందు గారి ముందర పెట్టి, మేడం తీసుకోండి మేడం అని చెప్పేసి ఇట్లా ఇస్తా ఉంటే ఆవిడ రెస్పెక్ట్ఫుల్గా ఈయన ఏదో ఫీలింగ్తో ఇచ్చినట్టు చేయి చాపుతాడు. ఆవిడ ఫీలింగ్తో చేయబట్టి తీసుకుంటా ఉంటే ఆ హ్యాండ్ ఇట్లా పక్కన సైడ్ తిప్పుతాడు. అంటే అక్కడ ఇన్సల్ట్ కాదు, అది జోక్, ఫన్నీ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడానికి చూస్తాడు. బిందు గారికి ఇస్తూ ఉంటే ఆవిడ తీసుకున్న టైంలో నవదీప్ గారికి ఇస్తాడు. నవదీప్ గారు తీసేసుకుంటారు. మళ్ళీ బిందు గారి దగ్గరికి వెళ్తే, అరే వద్దురా బాయ్, నువ్వు నెక్స్ట్ ఏం చేస్తావో నాకు తెలుసు, మళ్ళీ నేను తీసుకొని పోతే మళ్ళీ అభిజిత్కి ఇచ్చేస్తావు, వద్దు నేను తీసుకోను అంటే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు మనోడు. లేదు మ్యామ్, మీరు నా ఫ్రెండ్, ప్లీజ్ అర్థం చేసుకోండి, మా బుజ్జి కదా, మా బంగారం కదా అని చెప్పేసి బుజ్జగిస్తూ ఉంటాడు. లాస్ట్కి మళ్ళీ ప్లీజ్ ఈసారి అయితే అట్లా చేయను, కన్ఫామ్గా ఇచ్చేస్తా అని ఇంకో ఫ్లవర్ ఇస్తామంటే, సరే నువ్వు అక్కడికి వెళ్ళి మోకాళ్ళ మీద ఇట్లా నాకు ప్రపోజ్ చేసినట్టు కూర్చొని ఇవ్వు తీసుకుంటా అంటే మళ్ళీ ఇలా చేయి చాపిస్తా ఉంటే మళ్ళీ అగైన్ తీసుకునే టైంలో మళ్ళీ ఇలా అభిజిత్ గారు చేయి తిప్పితే, బాబు ఇవన్నీ ఇక్కడ చెల్లవు, నీ పేరు చెప్పు, ఫస్ట్ నీ పేరు చెప్పు అంటే, సార్ ప్లీజ్ సార్, డీసెన్సీగా అడుగుతా ఉన్నా, తీసుకోండి సార్ అని చెప్పేసి అభిజిత్ కూడా ఇస్తే అభిజిత్ కూడా తీసుకుంటాడు. మళ్ళీ బిందు గారికి ఇచ్చినప్పుడు నేను అస్సలు తీసుకుంటారా, నాకు అస్సలే వద్దు అని చెప్పేసి ఆవిడ ఫన్నీ వేలోనే అంటూ ఉంటుంది. మళ్ళీ ఆ ఫ్లవర్ ఆవిడ టేబుల్ దగ్గర పెట్టేసి స్టేజ్ మీదకి వెళ్ళిపోతాడు శ్రీముఖి దగ్గరికి వెళ్ళి నాకు లేదారా అంటే జేబులోంచి ఇలా తీసేసి ఇలా ఇచ్చి తర్వాత ఇంకా మొదలు పెడతారు ఆయన ఏదైతే టాస్క్లు కానీ క్వశ్చన్లు కానీ. సో అలా ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్తాడు, అంటే ఒక స్టోరీ చెప్తాడు. డ్యాన్స్ ఏమంటే ఫస్ట్ డ్యాన్స్ చేస్తారు అంటే వాళ్ళు శ్రీముఖి, నేనేం ఇంప్రెస్ కాలేరా నీ డ్యాన్స్కి అంటే, అంత మంచిగా చేసా కదా, ఇలా వచ్చా అని చూపిస్తూ ఉంటాడు. మాకేం మజా రాలేదే అని చెప్పేసి శ్రీముఖి అంటూ ఉంటుంది. అంటే ఇంకా చేస్తా అంటే, మరి చేయి చూపించా అంటే మళ్ళీ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. డ్యాన్స్ చేసి అలసిపోతే కింద కూర్చుంటా ఉంటాడు. పైన కూర్చోరా అంటే, లేదు నేను డ్యాన్స్ చేసి కిందనే కూర్చుంటా అని చెప్పేసి కింద కూర్చుంటాడు. కింద కూర్చున్న తర్వాత మనల్ని క్వశ్చన్ అడుగుతారు, అంటే ఏమైంది అసలు, నువ్వు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు, యాక్చువల్గా మా హౌస్లో ఉండేది నేను, అమ్మ, సో చెల్లి, నాన్న అని చెప్పేసి అనగానే పేపర్లో రాసావు, నేను మా ఫాదర్తో ఎక్కువ బాగలేదు మీ నాన్నతో అని చెప్పేసి అంటే, ఏమైంది అసలు అంటే, లేదు మేడం ఇట్లా మా ఫాదర్కి నాకు బాండ్ లేదు, మేము మాట్లాడుకోవట్లేదు, ఎందుకంటే మా ఇద్దరు, ఆయన నాతో మాట్లాడు, ఆయనతో నేను మాట్లాడినా అంటే, ఎందుకు ఏమైంది చెప్పు కరెక్ట్గా అంటే, ఇప్పటి నుంచే కాదు, నాకు ఆయన విషయంలో నాకు కొన్ని నచ్చవు, నా విషయంలో ఆయనకు కొన్ని నచ్చవు అంటే, సరే ఇప్పుడు నీ టాస్క్ వచ్చేసి మీ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడాలంటే, ఆయన నెంబర్ నా దగ్గర లేదు మేడం అంటాడు. నా నెంబర్ ఆయన దగ్గర లేదు, నా నెంబర్ ఆయన దగ్గర లేదు, ఆయన నెంబర్ నా దగ్గర లేదు అని చెప్పేసి అంటే, సరే మీ మమ్మీకి ఫోన్ చేసి మీ నాన్నగారితో మాట్లాడు అంటే, లేదు మేడం నేను మాట్లాడలేను, నన్ను యాక్సెప్ట్ చేయరు అని చెప్పేసి అనగానే ఫోన్ చేస్తారు. ఎటకెళ్ళి అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ నేను శ్రీముఖిని, సో మీ కొడుకు వాళ్ళ ఫాదర్తో మాట్లాడాలనుకుంటా ఉన్నాడు, ఒకసారి ఫోన్ ఇవ్వండి అంటే చాలా బాగా మాట్లాడతారు. నా కొడుకు హీరో, యు ఆర్ ద బెస్ట్, యు ఆర్ యాక్టివ్ ఎంటర్టైనర్ అది అనగానే ఎవరైతే హేమంత్ ఉన్నాడో హేమంత్ కూడా చాలా మంచిగా చాలా పొలైట్గా, నాన్న నీకు నేనున్నా, నువ్వు ఏమనుకున్నా నువ్వే నా హీరో, నేనే నీకు అన్నీ అని చెప్పేసి, నేనే అన్ని చూసుకుంటా అని చెప్పేసి అక్కడ ఫాదర్ అండ్ సన్ ఏదైతే బాండ్ ఉంటుందో మళ్ళీ ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీద ఏదైతే వాళ్ళకి మిస్అండర్స్టూడ్స్ ఉండి ఎన్నో ఏళ్ళ నుంచి మాట్లాడుకోకుండా ముఖాలు కూడా చూసుకోకుండా ఒకటే ఇంట్లో ఉంటూ నెంబర్ కూడా వాళ్ళ నాన్నది ఈయనది వాళ్ళ నాన్న పెట్టుకోకుండా మరి
ఎక్కడైతే ఒకటే కుటుంబంలో ఉన్నారో వాళ్ళని అగ్ని పరీక్ష కలిపిందని అనుకోవచ్చు. సో జడ్జెస్ అదే మాట అంటారు, నీకు ఏదైతే ప్రాబ్లం ఉందో అది సాల్వ్ అయింది, ఇంకా హౌస్లోకి ఎందుకు వెళ్ళాలి, సో ఇంకా హౌస్లోకి వెళ్ళడానికి ఎందుకు అవసరం లేదు. యాక్చువల్గా అయితే అభిజిత్ అంటాడు, యాక్చువల్గా నువ్వు వెళ్ళాల్సింది ఈ హౌస్లోకి కాదు, నువ్వు మీ ఇంటికి మళ్ళీ నీ హౌస్కి వెళ్ళాలి. ఎక్కువ వెళ్ళాల్సింది నీకు ఇప్పుడు ప్రజెంట్ నీ ఉన్న సిచ్యువేషన్లో నీకు నీడ్ ఏంటంటే నీ హౌస్కి వెళ్ళడం. సో నేనైతే నిన్ను బిగ్ బాస్ హౌస్లోకి పంపించలేదు, మీ హౌస్కి పంపిస్తా ఉన్నా అని చెప్పేసి రెడ్డి ఇస్తాడు. ఈవెన్ నవదీప్ కూడా అదే ఇస్తాడు. కానీ లాస్ట్ డిసైడెడ్ బిందు గ్రీన్ ఇచ్చేసి తనను కూడా నెక్స్ట్ రౌండ్కి అయితే పంపించేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అగైన్ మల్టిపుల్ రిజెక్షన్ కంటెస్టెంట్స్ వస్తారు, వాళ్ళ పేర్లు చెప్తారు, ఏదో పర్ఫార్మెన్స్ చేసినట్టు చేస్తారు. కొందరు రాంగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పారు, కొంతమందిని తీసుకున్నట్లే తీసుకొని మళ్ళీ వాళ్ళని కూడా రిజెక్ట్ చేసినది అయితే ఉంది. సో మల్టిపుల్ పర్సన్ వాళ్ళని కూడా రిజెక్ట్ చేసి మళ్ళీ ఆ తర్వాత 5th పర్సన్ వచ్చింది యాంకర్ ప్రియా. సో యాంకర్ ప్రియా గారు డ్యాన్స్ ఎంట్రీ, అది కూడా బిగ్ బాస్ మ్యూజిక్కి డ్యాన్స్ చేసుకుంటూ వచ్చారంట. ఫర్ ది ఫస్ట్ కంటెస్టెంట్ అంట పాటలకు కాకుండా బిగ్ బాస్ థీమ్కి డ్యాన్స్ చేసుకుంటూ వచ్చినది. ఇలాంటి వాళ్ళు కదరా మాకు కావాల్సింది అని చెప్పేసి శ్రీముఖి పొగుడుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఆవిడ న్యూస్ రిపోర్టర్ అని చెప్పేసి వాళ్ళకి చెప్తుంది, ఇంట్రో చెప్తుంది. సో ఇప్పుడు నువ్వు న్యూస్ రిపోర్టింగ్ స్టైల్లో న్యూస్ చెప్తూ నీ బ్యాక్గ్రౌండ్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏందని చెప్పేసి చెప్పాలి అన్నట్టు ఆవిడకి టాస్క్ ఇస్తే ఆవిడ న్యూస్ చెప్పినట్టు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తుంది, ఇక్కడ నుంచి వచ్చా అక్కడి నుంచి వచ్చా అది ఇది అని చెప్పేసి. సో అలా మాట్లాడుకుంటూ బిందు కూడా ఒక క్వశ్చన్ వేస్తుంది, బిగ్ బాస్ ఎందుకు వెళ్ళాలి, ఆల్రెడీ యాంకర్గా చాలా అచీవ్ చేసావు, అంటే నువ్వు మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళి ఏం ప్రూవ్ చేయాలి అని చెప్పేసి అడిగినప్పుడు ఆవిడ అంటది, 5th క్లాస్ నుంచి ఇప్పటి వరకు నేను బయటనే ఉన్నాను, హాస్టల్స్లోనే బ్రతికాను, పీజీలలోనే బ్రతికాను, నాకంటూ ఎవరు ఫ్రెండ్స్ లేరు నా బాగులు చెప్పుకోవడానికి, ఇంకోటి చెప్పుకోవడానికి. సో అలా నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి పర్సనాలిటీని, నా పర్సనల్ లైఫ్ని బిల్డ్ చేసుకొని ఇలా కూడా ఉండొచ్చు అని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి వెళ్తా ఉన్నానని చెప్పేసి చెప్తుంది ఆన్సరు. సో అలా ఎందుకు ఫ్రెండ్స్ లేరు, ఏ రీజన్ వల్ల ఫ్రెండ్స్ లేరు అనుకుంటా ఉన్నావు అంటే, మేబీ అప్పుడు నేను ఎలా చేసేదాన్ని అంటే 5th క్లాస్లో ఉన్నప్పుడు తిరుపతికి వెళ్తే గుండు, ఇంటర్కి వచ్చినప్పుడు తిరుపతికి వెళ్తే గుండు, సో అలా గుండు చేయించుకుంటూ బోల్డ్ హెడ్ చేయించుకుంటా ఉంటే, సో అందువల్ల నా వల్ల మేబీ పక్కన లేరేమో అంటే, దానికి ఫ్రెండ్స్ లేకపోవడానికి రీజన్ ఏంటి అంటే, మేబీ నేను అందంగా లేను, అప్పుడు నా లుక్స్ బాగలేవని చెప్పేసి నన్ను రిజెక్ట్ చేశారేమో అంటే, అలా కూడా ఉంటారా అని చెప్పేసి రిముక్ అడుగుతుంది. ఎందుకు ఉంటారు, మోస్ట్లీ ఉంటారు, అలా కూడా ఉంటారు, ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి అంటే, మరి ఇప్పుడు అదే ఫ్రెండ్స్ నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే నీ దగ్గరకు వస్తే నువ్వు ఏం చేస్తావు, నీ రియాక్షన్ ఏంటంటే, వాళ్ళు నా దగ్గరకు వచ్చినా నేను వాళ్ళని యాక్సెప్ట్ చేస్తా, కానీ నా బెస్ట్ ఫ్రెండ్గా నా ఫ్రెండ్స్కి అయితే నేను యాక్సెప్ట్ చేయను, జస్ట్ నా లైఫ్లో యాక్సెప్ట్ చేస్తా అని చెప్పేసి ఆన్సర్ చెప్తుంది. దాని తర్వాత మళ్ళీ కోపం చూపించాలి అందరి మీద, వెయిట్ చేపించాం కదా అని చెప్పేసి అడుగుతారు. అంటే శ్రీముఖి అడుగుతుంది, ఆడిషన్స్ కోసం ఇంతసేపు వెయిట్ చేపించాం కదా, ఇన్ని రోజులు 4 days 3 days ఉన్నావు కదా, కోపం రాలేదా అంటే, వచ్చింది నాకు. అంటే సరే ఇప్పుడు నీకు ఒక టాస్క్ ఇస్తా ఉన్నాం, నీకు కోపం ఎలా వచ్చింది మా మీద, నా మీద, ముగ్గురు జడ్జెస్ మీద కోపం చూపించు, ఇన్ని రోజు మేము వెయిట్ చేపించినందుకు అన్నప్పుడు ఆమె పర్ఫార్మెన్స్ చింపి పడేస్తుంది, కోపం చూపిస్తుంది. మీరేమో బయటికి లోపలికి పిలిచారు, మేమేమో బయట తనకలాడి వస్తూ ఉన్నాము, ఈ ఆడిషన్స్ అయిపోయిన వాళ్ళు బయటకు వచ్చి హాయ్ ఫ్రెండ్స్ మేము సెలెక్ట్ అయ్యాం ఫ్రెండ్స్ అని చెప్పేసి రీల్ చేస్తూ ఉన్నారు, మాకేమో ఇక్కడ హైప్ పెరిగిపోతూ ఉంది, ఒక పక్కేమో జాబ్ వదిలేసి రిజైన్ చేసేసి ఇక్కడికి వస్తే మీరు పిలవక ఎంతసేపు బయట అని చాలా 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 లెంతీ ఎంటర్టైన్మెంట్ చేసి పర్ఫార్మెన్స్ చేసి, సో అలా చేస్తుండగానే నవదీప్ గ్రీన్ ఇచ్చేస్తాడు, ఎత్తేస్తాడు మనోడు. సో ఇంకా తర్వాత మళ్ళీ ఓటింగ్కి వెళ్ళినప్పుడు బిందు ఉండి రెడ్ ఇచ్చేసి నెక్స్ట్ రౌండ్లో చూడాలి అని చెప్పేసి ఒక రీజన్ చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్లో అభిజిత్ ఉంటాడు కాబట్టి శ్రీముఖి అంటది, సో న్యూస్ రిపోర్ట్ లాగా అభిజిత్ అడుగు ఏమంటాడో ఒకసారి అంటే, మీ వాల్యుబుల్ గ్రీన్ బోర్డుని ఒకసారి ఎత్తండి అని చెప్పేసి అంటది. అంటే గ్రీన్ బోర్డే ఎత్తండి అని న్యూస్ రిపోర్ట్లో అభిజిత్ని అడిగితే ఆయన గ్రీన్ బోర్డే ఎత్తుతాడు. సో అలా 2 greensతో ఒక రెడ్తో నెక్స్ట్ రౌండ్కి కూడా యాంకర్ ప్రియాంక నెక్స్ట్ రౌండ్కి వెళ్తుంది. సో ఆ తర్వాత మొత్తానికి ఇలా ఆడిషన్స్ అన్నీ అయిపోతాయి. అందులో చాలామంది 3 reds వచ్చి రిజెక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మొత్తం రిజెక్ట్ అయిపోయి అంత అయిపోయిన తర్వాత మిగిలింది ఎంతమంది అంటే 26 members. అంటే ఆ ముగ్గురు గ్రీన్లు వచ్చిన వాళ్ళు తప్ప, అంటే మిథిలేష్, ఆర్జే చరణ్ అండ్ రాజ్యకుమారి. సో వీళ్ళ ముగ్గురు కాకుండా వాళ్ళ ముగ్గురిని ఫస్ట్ ఇన్వైట్ చేస్తారు, కంగ్రాట్స్ మీరు ముగ్గురే 3 greens వచ్చిన వాళ్ళు, మీలాగా ఎవరు రాలేదు, మీరు డైరెక్ట్ టాప్ 15లోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుద్దాం, వాళ్ళ నుంచి కొంతమందిని మాత్రమే తీసుకుంటా ఉన్నాం, చాలా క్యాలిక్యులేట్ చేసి అది అని చెప్పేసి మాట్లాడుకుంటారు, డిస్కస్ చేసుకుంటారు. 26 మెంబర్స్ని ఏదైతే ఉన్నారో ఆ 26 మెంబర్స్లో 8 మెంబర్స్ని రిమూవ్ చేయాలి.
సో ఆ 8 మెంబర్స్ని ఎవరిని రిమూవ్ చేయాలి అంటే సింగిల్ గ్రీన్ వచ్చిన వాళ్ళన, డబుల్ గ్రీన్ వచ్చిన వాళ్ళని అని చెప్పేసి థింక్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్, వాళ్ళ టాస్కులు, వాళ్ళ స్టోరీ, వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి టెస్ట్ అవుతారా లేదా, సెట్ అవుతారా లేదా అన్ని వేలో చెక్ చేసుకొని ఒక 8 మెంబర్స్ని పక్కకు తీసేస్తారు. ఆ తర్వాత వాళ్ళని స్టేజ్ మీదకి పిలుస్తారు. అంటే 26 మెంబర్స్లో ఎవరు ఆ ఫస్ట్ గ్రీన్స్ వచ్చిన వాళ్ళని పక్కకు తీసేసి 26 మెంబర్స్ ఉంటారు. సో 26 మెంబర్స్ని లైన్గా నించోబెట్టి సో ఇప్పుడు చెప్తారనమాట. ఈ 26 మెంబర్స్లో మేము ఆల్రెడీ ముగ్గురు 3 గ్రీన్స్ వచ్చేవి వాళ్ళు టాప్ 15కి వెళ్ళిపోయారు. సో మిగిలిన మీలో కొంతమందిని మేము ఇప్పుడు అన్ని వేస్లో చెక్ చేసి అన్ని వేస్లో చూసి ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎవరు అని చెప్పేసి నిర్ణయించుకున్నాం. సో వాళ్ళు ఎవరైతే మేము పేరు చెప్తామో వాళ్ళు ముందుకు రండి అని చెప్పగానే శ్రీరామ్ వాసుపల్లి, గౌరీ, రమ్య, డాక్టర్ గౌతమ్ రాజు, ఐశ్వర్యారాయ్ క్రికెటర్, అభిజ్ఞ, శ్రీరామ్ సీకోలు అండ్ లాస్ట్ వచ్చేసి సాక్షిత. సో వీళ్ళ 8 మెంబర్స్ని ఫ్రంట్కి పిలవగానే వీళ్ళు ఏదో హ్యాపీనెస్తో మమ్మల్ని సెలెక్ట్ చేశారు అనుకున్నారు. కానీ తర్వాత అంటారు మీ 8 మెంబర్స్ జర్నీ ఇక్కడితో ఆగిపోయింది. సో మీకంటే బెటర్గా, మీకంటే ఇంకొంచెం ఏదో విషయంలో మాకు బెటర్ అనిపించి సో కొంతమందిని సెలెక్ట్ చేసాం. అందులో 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, సింగిల్ గ్రీన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారని చెప్పేసి 8 మెంబర్స్కి చెప్పేసి మీరు ఇంతవరకు మా అగ్ని పరీక్ష జర్నీలో ఉన్నందుకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అందరికీ చెప్పి వాళ్ళకి ఇంకా సెండ్ ఆఫ్ అయితే చెప్పేస్తారు. సో నాకు ఇక్కడ ఒక అనిపించిన ఇంట్రెస్టింగ్ అండ్ డౌట్ఫుల్ డౌట్ ఇక్కడ అనిపించిన ఒక డౌట్ ఏంటంటే సింగిల్ గ్రీన్ వచ్చిన వాళ్ళని కూడా ఆ టాప్ 15లో పెట్టుకోవడానికి సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా టాప్ 15 అయిపోలేదు, మళ్ళీ మిగిలిన 26 మెంబర్స్లో 8 మెంబర్స్ని తీసేస్తే 18 మెంబర్స్ ఉంటారు. 18 మెంబర్స్కి టాస్క్లు పెట్టి దాంట్లో మళ్ళీ 15 మెంబర్స్ని, ఆ 15 మెంబర్స్లో మళ్ళీ హౌస్లోకి 6 మెంబర్స్ని, అట్లా చాలా ఉంటాయి పనులు. బట్ ఈ 8 మెంబర్స్ తీసేటప్పుడు నాకు అనిపించింది అందులో 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, సింగిల్ గ్రీన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో 2 గ్రీన్స్ వచ్చి కూడా తీసేశారు అన్నప్పుడు ఎందుకు 2 గ్రీన్స్ ఇవ్వాలి? సింగిల్ గ్రీన్ వచ్చినా కూడా 2 గ్రీన్స్ వాళ్ళకంటే గొప్ప అని చెప్పేసి వెనకాల పెట్టుకున్న వాళ్ళని ఎందుకు పెట్టుకోవాలి అనేది నా డౌట్. మీకు కూడా అలా అనిపించుంటే కింద కామెంట్ చేయండి. సో ఇవాళ నుంచి టాప్ 15 కంటెస్టెంట్స్ టాస్క్ అయితే స్టార్ట్ అవ్వబోతా ఉన్నాయంటే ఆల్రెడీ మీకు డే 3 షూట్ గురించి కూడా చెప్పేశాను. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై.